రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు 69 టీవీ ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. స్వామి దర్శనం చేసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు జనంబాట కార్యక్రమానికి ఆశీస్సులను కోరానన్న కవిత. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె స్వామివారి దర్శనంతో ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు. ఈ నెల 25న ప్రారంభం కానున్న తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమానికి స్వామివారి ఆశీస్సులను ఆకాంక్షించానని తెలిపారు కవిత. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఆతిరాం బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని, అవ్వాలని చెప్పి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాము. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాము. ఎప్పుడైనా కూడా తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు కూడా అదే కోరుకుంటాం.